హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనొక మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కొచ్చుంటే ఛానల్‌లో కంటెంట్ చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఇంకా ఈరోజైతే ఇదిగో మార్నింగ్ ఇలా స్టార్ట్ అయిందనమాట. ఆల్రెడీ అన్ని క్లీనింగ్స్, ముగ్గు పెట్టుకోవడము, పూజ అన్నీ అయిపోయాయి. ఇంకా ఇదిగో ఇక్కడ రెయిన్ లిల్లీస్, రెయిన్ రోజెస్ ఇవన్నీ వస్తున్నాయి మంచిగా ఇప్పుడిప్పుడే. పెద్దగా వర్షాలవేం లేవు గానీ, ఇవొచ్చినప్పుడు అదొక హ్యాపీ ఫీలింగ్. అందులోనూ ఇట్లా తులసమ్మ దగ్గర పక్కన అలా రంగురంగుల పూలతో అందంగా ఉంటుంది గదా! అదనమాట. ఇంగిప్పుడేమంటే ఫస్ట్ వీళ్ళకి లంచ్ బాక్సెస్ చేయాలి గాబట్టి, రైస్ అయితే ఆల్రెడీ పెట్టేశాను. అది దగ్గర పడింది. ఈ గిన్నెని ఎక్కువగా అడుగుతున్నారండి. మీరు రైస్ వండే బౌల్ ఎక్కడ తీసుకున్నారు అని. అది లోకల్‌లో తీసుకున్నాను. ఆన్‌లైన్ అయితే ఎప్పుడో లింక్ పెట్టేసేదాన్ని. ఆల్మోస్ట్ నేను ఆన్‌లైన్‌లోనే కొంటాను అని నేను చెప్పను. నాకు బయట నచ్చితే బాటమ్ గనక మందంగా ఉండి కొంచెం మనకు మాడకుండా ఉండేలా ఉంటే అలాంటివే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఈ రైస్ బౌల్ మాత్రం బయటే తీసుకున్నా. ఇంకా కొన్ని అంటే ట్రైప్లైవి ఉన్నవి అవన్నీ గూడా డీమార్ట్‌లో తీసుకున్నానే ఆల్రెడీ ఒక వీడియోలో క్లియర్‌గా చెప్పేశాను. ఇంకా అక్కడ రైస్ అయిపోయింది, టీ గూడా అయిపోయింది. ఇంక ఇక్కడేమంటే పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. ఇవాళ టమాటా పచ్చడి దోస కోసం కాంబినేషను. ఇటు రైస్‌లోకి బావుంటుంది, అటు దోసలోకి గూడా బావుంటుంది. కొంచెం స్పైసీగానే చేస్తా అనమాట పచ్చడైతే. ఇంకా అవి మగ్గుతూ ఉంటాయి కదా! మూత పెట్టి మగ్గిస్తే నూనె గానీ, ఇంకా మిర్చిలో ఉండే గింజలు గానీ, అటు ఇటు తుళ్ళి పడకుండా అందులోనే మగ్గిపోతాయన్నమాట. ఇంక ఈలోగా అవలా చూసుకుంటూనే ఇటు టీ గూడా యేసేసాను. ఒక్కోసారి ఏమంటే కాస్త నిమ్మలంగా కూర్చొని తాగుతాను గానీ, ఒక్కోసారి మార్నింగ్స్ అలా ఉండవు. అక్కడ కూర్చొని తాగడానికి ఉండదు కాబట్టి ఇటు నిలబడి తాగుతూనే ఇటు పనులన్నీ చూసుకోవాలి గదా! మరి మార్నింగ్ రొటీన్స్ అంటే చాలా హడావిడిగా ఉంటాయి. మనం అంటే చేసే వంటల్ని బట్టి, మనం పెట్టుకునే పనుల్ని బట్టి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంకక్కడ మిర్చీలు మగ్గగానే అందులో కొంచెం పసుపు వేసి అలాగే నేను టమాటా ముక్కలు గూడా వేసేసి మూత పెట్టేసాను. అది చక్కగా మగ్గుతుంది. ఇక్కడేమంటే ఎగ్ రైస్ చేస్తున్నాననమాట. ఇవాళ కర్రీస్ అవేం లేదు. జస్ట్ సింపుల్‌గా ఎగ్ రైస్ చేద్దాం అనుకుంటున్నా. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. నేనేం జేస్తానంటే ఫస్ట్ ప్యాన్‌లో ఆయిలేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మగ్గించేసి ఆ తర్వాత ఎగ్ వేసేస్తా అనమాట. ఇప్పుడు ప్యాన్ వెడల్పుగా ఉంది కదా! అది మంచి ఆమ్లెట్ లాగా తయారవుతుంది. దాన్ని కదపకుండా అలాగా 2 సైడ్ రోస్ట్ చేస్తే ఇంకా తర్వాత ఇలా పీసెస్ కింద కట్ చేసి ఆ తర్వాత మిరియాల పొడి వేసి ఉప్పు వేసేస్తా. ఎందుకలాగా అంటే మనం ఫస్ట్ ఎగ్ వేయగానే అటు ఇటు కదిపేసామనుకోండి, అది ఇలా పీసెస్ కింద ఒక ఎగ్ తింటున్న ఫీలింగ్ పిల్లలకి రాదు. అందుకని చెప్పేసి ఇంకొకటి మిరియాల పొడి వేయడం వల్ల మనం లంచ్ బాక్స్ మార్నింగ్ కట్టి పెడితే మధ్యాహ్నం వరకు అలాగే ఉంటుంది కదా! ఆ వేడిది అలాగే పెట్టేసరికి ఒక్కొక్కసారి నీచు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే మనము స్పైస్ అంటే కారంకి బదులుగా ఇక్కడ మిరియాల పొడి వేసామనుకోండి, ఆ స్మెల్‌ని ఔట్ చేస్తుంది. ఇటు టేస్ట్ కూడా బావుంటుంది. ఈరోజు అందరికీ గూడా ఇదే అనమాట. ఇంకా వెజిటబుల్స్ అవి ఏం పని పెట్టుకోలేదు. మళ్ళీ ఈవినింగ్ జూడాలి. ఇంతవరకైతే బాక్సులు కట్టేసి పిల్లలకి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అది అంతా పెట్టేసి పంపించేశాను. ఆ తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి ఇవాళ హస్బెండ్ గూడా తొందరగానే ఎళ్ళిపోయారు. ఇంకా నేనొక్కదాన్ని ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేయాలనమాట. ఎప్పుడూ అయితే మార్నింగ్ మామూలుగా ఇద్దరం కలిసే తింటాం. పిల్లలు ఒక్కొక్కరు టైంని బట్టి వాళ్ళు తినేసి ఎళ్ళిపోతారు. ఇంకా తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు ఇద్దరం కలిసి కూర్చొని తింటాము. ఇంకా ఇప్పుడు మార్నింగ్ కలిసి కూర్చొని తిన్నామంటే మళ్ళీ ఈవినింగే గదా! అందుకని. కానీ ఇవాళ తొందరగా ఎళ్ళిపోయేసరికి నేనొక్కదాన్ని కొంచెం మెల్లగా తిందామని అనుకున్నాను. అంటే పిల్లలెళ్ళిన తర్వాత కొన్ని పనులుంటాయి గదా! మనకు. వాళ్ళు తిని పక్కన పెట్టేసి ఒక్కోసారి వాళ్ళకు టైం ఉంటే వాళ్ళే తీసేస్తారు. సింక్‌లో పెట్టేస్తారు. ఎక్కడివక్కడ కొంచెం బాటిల్స్ అవి సర్దేస్తారు. ఇంకా లేదు వాళ్ళకి హడావిడి ఉంది అంటే ఇంకా అక్కడ పెట్టేసి ఎళ్ళిపోతారనమాట. సరే అవన్నీ చూసుకొని కొంచెం నిమ్మలంగానే ఇప్పుడు దోసైతే వేసుకుంటున్నా. నాకు దోసే అంటే క్రిస్పీగా కాదు కొంచెం సాఫ్ట్‌గా మెత్తగా ఉంటే ఇష్టమనమాట. ఒక్కొక్కరు ఒక్కోలా ఇష్టపడుతుంటారు గదా! కొంతమందికేమో క్రిస్పీగా ఇష్టపడతారు. ఇప్పుడు మా పెద్ద బాబు క్రిస్పీగా కావాలంటాడు. నేను చిన్నోడేమో కొంచెం మెత్తగా, సాఫ్ట్‌గా అంటే ఇష్టపడతాము. అందుకని చెప్పి ఒక్కొక్కరికి ఒకేలాగా ఎవరికి ఎలా నచ్చుతుందో అలాగే వేస్తూ ఉంటాను. ఇంకా అన్ని బ్రేక్‌ఫాస్ట్‌లు ముందే చేసి తినడానికి ఉండదు కదా!
ఈరోజు నేను ఇంకా బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కొంచెం కిచెన్ అంతా శుభ్రం చేసేసుకొని, గట్టు అదంతా కూడా స్టవ్ అంతా ఆయిల్‌గా అలా ఉందని చెప్పి అదంతా శుభ్రం చేసేసి, ఇక్కడ నేను హాల్‌లో మొత్తం కూడా కొంచెం క్లీన్ చేసేద్దాం అనుకున్నాను ఈరోజు. అప్పుడప్పుడు ఏంటంటే మనకు రొటీన్ పనులే కాకుండా ఇలాంటి వీక్లీ క్లీనింగ్స్ అనేవి మనకు మంత్లీ క్లీనింగ్‌లో కొంచెం ఈజీ చేసేస్తాయన్నమాట మన పనులనేవి. ఇప్పుడు నేను ఇవాళ టీవీ యూనిట్ కానీ, అలాగే సోఫా ఇదంతా కూడా సెట్ చేద్దామని అనుకున్నా. ఇవేమంటే దివాళీ టైంలో తీసుకున్న దీపం కుందులనమాట. బావుంటాయి ఇవి టెర్రకోటవి. నేను పండగ టైంలో ఉపయోగించేసి దీపారాధన అవన్నీ చేసుకొని వాడుకున్న తర్వాత మళ్ళీ నేను తెచ్చి శుభ్రం చేసి వాటిని మళ్ళీ ఇక్కడ డెకర్ పీసెస్ లాగా యూజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వాటిని బాక్స్‌లో పెట్టి ప్యాక్ చేసి పక్కన పెట్టామంటే మళ్ళీ పండగ వరకు తీయం గదా! సరే బావున్నాయి. నాకు ఇక్కడ టీవీ యూనిట్ నాది ఇట్లా వుడెన్ వైట్ థీమ్ గదా! ఆ లుక్‌కి సెట్ అవుతుందని జెప్పేసి అలా వాడుతూ ఉంటాను. ఇవి మాత్రమే కాకుండా ఏవైనా దీపం కుందులు, కొంచెం బ్రాస్‌వి అవి ఉంటే అవి గూడా ఇక్కడిక్కడ డెకరేట్ చేస్తూ ఉంటా అనమాట. అస్తమానం అలా లోపల పెట్టేస్తాం గదా! వాటిని ఇంకెప్పుడో ఒకసారి యూజ్ చేయడం కంటే ఇలా చూసుకొని మురిస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఇవన్నీ కూడా మట్టివన్నమాట టీ గ్లాసెస్. వాటికి పెయింట్ చేసి ఇలా ఆర్టిఫిషియల్ లీవ్స్ అవి పెట్టుకున్నా అనమాట. అంటే ఇందులో వాటర్ ఏసి రియల్ ప్లాంట్స్ పెట్టడానికి ఉండదు. చాలా సార్లు అడిగారు, "అక్క అదేం చేశారు చూపించండి" అని చెప్పేసి. అదిగో అక్కడ పెట్టేసానండి. ఆహ్, ఇప్పుడేమంటే ఇంక ఇదిగో ఇటు పక్కన, అటు పక్కన ఇంకేమేమి ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. అందులోనూ ఇప్పుడు మనకి రెయినీ సీజన్ కదా! కొంచెం కొన్ని ప్లేసెస్ ఏంటంటే డస్ట్ అది తక్కువనే ఫామ్ అవుతుంది. కానీ మనకింకా ఇప్పుడింకా పెద్ద పెద్ద వర్షాలవి స్టార్ట్ ఏమి అవ్వలేదు. మనకొకసారి పని చేయాలి అంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఇది చేద్దాము, అది చేద్దామని మార్నింగే షెడ్యూల్ అనేది అనుకుంటాను. నేనైతే అలాగే అనుకుంటాను. ఇవాళ ఈ పనులు ఇవి చేసుకోవాలి. నెక్స్ట్ డే బెడ్‌రూము, లేదంటే ఇంకొక రూము, లేదా కిచెన్ అలా పెట్టుకుంటూ ఉంటాననమాట. అలా బోర్ ఫీల్ అవ్వకుండా మనకు టైం అనేది చక్కగా వెళ్ళిపోవాలి, పనులు సాగాలి అనుకుంటే నేను టీవీలో ఏదైనా ఒక మూవీ గానీ, లేదా సాంగ్స్ గానీ, లేదంటే ఏదో ఒక ఇంటర్వ్యూ గానీ పెట్టేసుకుంటాను. అది చక్కగా ఈజీగా ఒక 1 అవర్ అలా ఉంటుంది గదా! ఇంటర్వ్యూ అనేది ఎక్కువ పనే ఉంటుంది కాబట్టి, అలా రన్ అవుతూ ఉంటుంది. అటు వింటూ చక్కగా పని చేసేసుకుంటా అనమాట. అంతా గూడా టీవీ యూనిట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కృష్ణ దగ్గర గూడా చక్కగా గ్రాస్ మ్యాట్ అంతా గూడా దులిపేసి, ఇంకా తర్వాత అప్పుడు నేను ఇవన్నీ చక్కగా సదిరి, మళ్ళీ ఇదంతా శుభ్రం జేసుకుంటున్నాను. ఎక్కడి నుంచొస్తుందో దుమ్ము తెలీదు గానీ, ఎంత శుభ్రం చేసినా అది డైలీ కామన్ అనమాట. కొన్ని సర్ఫేసెస్ అనేవి తుడవాల్సిందే తప్పదు మరి. ఇంకేమంటే ఇవాళ ఈ సోఫా కొంచెం మొత్తం ఇటు పక్కకి సదిరి సెట్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్‌గా మా సోఫా గురించి చాలా సార్లు అడిగారు. ఓల్డ్ సబ్స్క్రైబర్స్‌కి అయితే తెలుసు. చాలా సార్లు చెప్పాను గూడా. ఇది 5 సీటర్ సోఫా అండి యాక్చువల్‌గా. కానీ మేము తీసుకున్నది 4 సీటర్స్ అంటే ఇదే తీసుకున్నామనమాట. ఇంకొక సీట్ తెచ్చుకోలేదు. ఇంకా ప్రెజెంట్ అయితే ఇదిగో ఇలా టీపాయ్‌నెప్పుడు ఇలా తుడుచుకొని మంచిగా ఇక్కడ ఏదైనా ఒక మంచి డెకర్ అయితే పెడదామనుకుంటున్నా. వీక్లీ వన్స్ అలాగా కొంచెం కొత్త కొత్తగా పెట్టుకుంటూ ఉంటే మనకు కంటికింపుగా, అందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి ఇప్పుడు పడే వర్షాల వల్ల డోర్స్ అవి అంతా క్లోజ్ చేసుకుంటూ ఉంటాము. విండోస్ అవి ఎక్కువగా ఓపెన్ చెయ్యము. అలాగా స్మెల్ అనేది పట్టేస్తూ ఉంటుంది ఇంట్లో మొత్తం గూడా. అలాగా మనకు ఆ ఫీల్ రాకుండా కొంచెం ఫ్రెష్‌గా ఉండేలాగా కళ్ళకి మంచిగా కనబడుతుంది. ఇటు స్మెల్ గూడా బావుండాలి అనుకుంటే నేనైతే ఇలాంటి ఫ్లవర్స్‌ని ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాను. లేదు ఒకవేళ ఇలా ఏవైనా స్మెల్ వచ్చే ఫ్లవర్స్ అవి లేవు అనుకుంటే జవ్వాదు పౌడర్ ఉంటుంది కదా! అది గూడా యూజ్ చేస్తూ ఉంటాను. ఇలా సెంటెడ్ స్మెల్ వచ్చేవి ఫ్లవర్స్, రియల్ ఫ్లవర్స్ పెట్టుకుంటే ఇంకా జవ్వాదుతో పని లేదు. ఇప్పటికైతే ఇలా మంచిగా ఒక ఇత్తడి చెంబులో మనీ ప్లాంట్ పెట్టేసాను వాటర్‌లో. చిన్ని చిన్ని ఏనుగులు పెట్టేసి ఒక ఉర్లి అయితే పెట్టుకున్నా అనమాట. మన ఇల్లు ఎప్పుడు నీట్‌గా, అందంగా కనిపించాలి. ఎక్కడ డస్ట్ అది లేకుండా అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించక తప్పదు. ఇంకా 10 డేస్‌కి ఒకసారి అలాగా అన్నీ గూడా క్లీన్ చేసుకొని మంచిగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా డెకర్ చేసుకుంటాను. ఇవన్నీ మనకి ఇంట్లో ఉండేవే. జస్ట్ మనీ ప్లాంట్ నుంచి కొన్ని కొమ్మలు అలా కట్ చేసుకొనొచ్చి ఇలా వాటర్‌లో పెట్టానంతే. ఆ గ్రీనరీ యాడ్ అయితే ఇంట్లో వచ్చే అందం వేరేనే అసలు. నిజానికైతే మనకు ఇవన్నీ చేయడానికి ఒక 15-20 నిమిషాలు గూడా పట్టదు. ఒక డేలో మనం ఈ మాత్రం కేటాయిస్తే ఇల్లు చాలా నీట్‌గా, అందంగా ఉన్న వాటితో అలా డెకర్ చేసుకోవచ్చు. అలాగే నేను సాయంత్రము ప్లాంట్స్ తీసుకుందాం అని చెప్పేసి నర్సరీకొచ్చాను. ఎవ్రీ ఇయర్ నేను ఇలా రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఏవైనా పాత మొక్కలు అవి పోతాయి గదా! వాటి ప్లేస్‌లో మళ్ళీ రీప్లేస్ చేయడానికి ప్లాంట్స్ అనేవి తీసుకుంటూ ఉంటాను. ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. వెంకటదుర్గ నర్సరీ అని చెప్పేసి ఇది కడియం నుంచి వస్తాయన్నమాట
ఉన్నాయన్నమాట ప్లాంట్స్ అన్నీ గూడా. కానీ నేను యాక్చువల్‌గా వెళ్ళిందైతే పూల మొక్కల కోసమే గానీ, రోజెస్ అంత ఏం లేవు. అంత బాగా ఏమి అనిపించలేదు. వాళ్ళని అడిగితే నెక్స్ట్ వీక్ రమ్మన్నారనమాట. ఇంకా నేను మళ్ళీ మళ్ళీ రావాలంటే ఇబ్బందవుతుంది కదా అని చెప్పేసి, సరే నాకు నచ్చినవేవో కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకొనొచ్చేసా. మందారాలన్నీ బావున్నాయి. మన దగ్గర మందారాలు ఆల్రెడీ ఇలాంటిదొకటి ఉండింది గానీ అది పోయింది. ఆల్రెడీ ఇప్పుడు వైట్, బేబీ పింక్, రెడ్ అయితే ఉన్నాయి. కానీ ఈ ప్లాంట్ పోయిందనమాట. నేను ఈ ప్లాంట్ తీసుకోవాలని అనుకున్నప్పుడు మా హస్బెండ్‌నే అడుగుతాను. ఎందుకంటే ఆయనే సెలెక్ట్ జేస్తారంటే మనకు కాండం అనేది మందంగా ఉందనుకోండి, మొక్క బాగా ఎదుగుతుంది. అలా చూసి తీసుకుంటారనమాట. ఇలాంటివి నాకు కొన్ని తెలియదు. కానీ తెలుసుకోవాలి గదా! మనకు కాండం అనేది మంచిగా ఉండేది చూసి తీసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుందనమాట. కొంతమంది అంటూ ఉంటారు, మొక్కలు నర్సరీలో ఉన్నప్పుడు బావుంటాయి, మన దగ్గరికొచ్చినప్పుడు బావుండవు అని. అంటే కొన్ని ప్లాంట్స్ నాకు అలాగే అవుతాయి. అలా కొన్ని తెలుసుకొని విషయాలవి తెలుసుకొని చూస్తూ ఉంటాను అంతే. ఇంకా ఆ నర్సరీలో కొన్ని తీసేసుకొని ఇక్కడ మళ్ళీ ఇంటికి దగ్గరలో ఉన్న ఇంకొక చిన్న నర్సరీ ఉంటది. అక్కడ ఒక 2, 3 గులాబీ మొక్కలు తీసుకుందాం అని చెప్పేసి వచ్చా. అవతల వాళ్ళ దగ్గర అంత బాలేవు గానీ వీళ్ళ దగ్గర బావున్నాయి. సరే ఏమేమి తీసుకున్నానో గూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నేను ఇంటికొచ్చిన తర్వాత కొంచెం టీ పెట్టుకొని నిమ్మలంగా ఇక్కడ మీకు ప్లాంట్స్ చూపిస్తున్నాను. అప్పటికే కొంచెం చీకటి పడుతుంది. ఇంకా ఇదిగో ఈ మందారాలన్నీ ముడుచుకుపోతున్నాయన్నమాట. ఇదిగో ఇదొక పింక్ మందార. ఇవి బాగొస్తాయి. ఎక్కువొస్తాయన్నమాట ఫ్లవర్స్ అయితే. ఇదొకటి తీసుకున్నాను. ఇవి నాకు ప్రైజెస్ అంతగా ఐడియా లేదు. మా హస్బెండే చూసుకుంటారు కాబట్టి నాకైతే ఈసారి ఎందుకో నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇంకొకటి ఈ గులాబీ మొక్క. ఇది ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయని చెప్పారు. నాటు గులాబీ కావాలి అనుకున్నాను. మరి వాళ్ళేమో ఇది కాశ్మీరీ గులాబీ ఏదేదో చెప్పారనమాట. కొన్ని మన దగ్గర కూడా ఉన్నాయి గానీ, ఇది కొంచెం డిఫరెంట్ అనిపించి ఇది తీసుకున్నాను. వైట్ గులాబీ మాత్రం మనది పోయిందనమాట లాస్ట్ టైమ్‌ది. అంటే లాస్ట్ టైమ్ కాదు, అది అంతకు ముందు ఇయర్‌ది. బానే వచ్చింది. చాలా ఫ్లవర్స్ వచ్చాయి. అది పాట్ అంతా బావుంది గానీ, ప్లాంట్ కొంచెం హెల్తీగా లేదని చెప్పేసి ఇదొకటి తీసుకున్నా. ఇవి చాలా ఫ్లవర్స్ వస్తాయి. మనకసలు ఆల్మోస్ట్ పూజకు బాగా యూజ్ అవుతాయన్నమాట. ఎక్కువగా నాకు చెప్పాలంటే పూజ కోసం యూజ్ చేసుకోవడానికి అలాగనే అనుకుంటాను. ఇదేమో బటన్ రోజ్, అదే చిట్టి గులాబీ అంటాం కదా! ఇది షో పింక్ లాగా ఉంది. యాక్చువల్‌గా మన దగ్గర డార్క్ పింక్‌ది ఉండే. అదిప్పుడు ఎలా ఉంటుందో నాకు ఐడియా అయితే లేదు. ప్రెజెంట్ అయితే ఇదొకటి తీసుకున్నా. ఇదొక కలర్ బావుంది గదా అని చెప్పి. ఇది ₹60 చెప్పాడనుకుంటాను. 60 ఆర్ 80 అంతగా ఐడియా లేదు. ఇంకా రాధా మనోహరం మన దగ్గరుంది గదా! ఆల్రెడీ ఇది ముద్దలాగా వస్తుందంట. కొంచెం క్రీపీగా ఉండాలంటే ఇట్లా మొత్తం పాకేలాగా ఉండాలి అని జెప్పేసి నేను అనుకున్నా. ఈ ప్లాంట్ మాత్రం చెప్పడం అతను 250 చెప్పాడు. మరి ఎంతకిచ్చాడో నాకు ఐడియా లేదు. బావుంది హెల్తీగా. దీని పేరు నాకు సరిగ్గా ఐడియా రావట్లేదు గానీ, ఈ ఫ్లవర్స్ కలర్‌ఫుల్‌గా అందంగా ఉన్నాయని జెప్పేసి తీసుకున్నాను. మీకేమైనా తెలుసుంటే నాకు కామెంట్‌లో చెప్పండి. నాకు సరిగ్గా ఐడియా రావట్లేదు. ఇదైతే క్రీపర్ ప్లాంట్ అనమాట. ఇది కర్టెన్ క్రీపర్. చాలా బాగొస్తది. ఇది ₹25 ఈచ్ ఒక పౌచ్ అని చెప్పారు. నేనొక 4 తీసుకున్నాను. చూడాలి ఎలా వస్తుందో. నేను చాలా చోట్ల చూసాను. ఇలాంటి ప్లాంట్ నేను తీసుకోవాలి అని చెప్పి కొద్ది రోజుల క్రిందట అనుకున్నా. కానీ దొరికిందనమాట నర్సరీలో. చూడగానే ఇది అదేనా అని చెప్పి గూగుల్ చేశాను. అయితే కర్టెన్ క్రీపర్ అని బావుందనమాట. ఎలా అనిపించాయి మొక్కలు? ఇంకా మీకు ఏదైనా తెలిసుంటే నాకు సజెస్ట్ చేయండి. మంచిగా మనకు హెల్తీగా వచ్చే ప్లాంట్స్ అవి ఏమైనా ఉంటే. ఇంకా ఈరోజు నా డే అయితే ఇలా గడిచింది. మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే సింపుల్‌గా లంచ్ అది పెట్టేసుకొని పిల్లల్ని పంపించేశాను. అలాగే అనుకున్నది అనుకున్నట్లుగా లివింగ్ రూమ్ మొత్తం క్లీన్ చేసేసి మంచి డెకర్ అయితే ప్లాన్ చేశా అనమాట. ఇంకా ఇది ఇవాల్టి వీడియో. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ చేసి కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ చేసేయండి. కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.